చూసావమ్మా, నీ మీద పెంచుకున్న పగతో ఇంద్రాణి ఇదంతా ప్లాన్ చేసింది. వద్దన్నందుకు నన్ను నానా మాటలు అంది. అమ్మా, ముందు నువ్వు ఆ పడవెక్కి అవతలొడ్డుకి వెళ్ళిపో. నా కొడుకుని ఎలాగైనా తప్పించి నేను నీ దగ్గరికి చేరుస్తాను. లేకుండా నేను వెళ్ళను. అమ్మా, ఇంద్రాణి పగ నీ మీదమ్మా. వాడికి ఏం ప్రమాదం లేదు. వాడిని నేను తీసుకొస్తాను. పదమ్మా, బయలుదేరు. ఏంటమ్మా మీరు వచ్చారు? అమ్మా, మనం అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా జరిగిపోయింది. అది ఈ పాటికి పడవెక్కే ఉంటుంది. పడవ గోదావరిలోకి వెళ్ళగానే మన మనుషులు దాన్ని చంపి నీళ్ళలోకి తోసేస్తారు. తేడా లెక్కల్లో వచ్చిందా చెప్పటంలో వచ్చిందా? ఏంటమ్మా ఇలా వచ్చావు? అది బతికుంటే మనవాడు మనకు దక్కేలా లేడని వాడిని ఇంటికి దాన్ని వలకాటికి పంపే ఏర్పాటు చేశాను. ఇంకా సేపట్లో చావు కబురు చల్లగా వింటాం. ఎంత పనిచేశావురా! నా భర్తను చంపి ఆ రక్తపు చేతులతో నా కన్నీళ్ళు తుడుస్తావా? నా కూతురు కాపురాని నా చేతులతోనే నాశనం చేస్తావా? ప్రియా, ప్రియా నీ కూతురా? ఇంకా నటించక. నువ్వు చేసిన ద్రోహానికి నేనే కనుక పాత ఇంద్రాణినైతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేదాన్ని. కాని పగ ప్రతీకారం కంటే ప్రేమే ఎంత గొప్పదన్న నిజాన్ని ఆ మహేంద్రవర్మ నా కూతుర్ని తన కన్న కూతుర్లా పెంచి నిరూపించాడు. అందుకే నువ్వు బతికిపోయావు. ఎక్కడ నా ప్రియా? అయితే నీకు అన్ని విషయాలు తెలిసిపోయి మీరంతా ఒక్కటైపోయారన్నమాట. మంచితనం చూపించానని తక్కువ అంచనా వేయకు చలపతి. చెల్లెమ్మా, నీకెవరో కట్టు చెప్పారమ్మా. అసలు ఆ రోజు జరిగింది. వెళ్ళొద్దమ్మా. ఎందుకు? నన్ను చెప్పడానిక? అయ్యో, నన్ను నమ్మమ్మా. నువ్వు ప్రమాదంలో ఉన్నావు. అవును, ప్రమాదంలో ఉన్నాను. అందుకే వెళ్తున్నాను. నేను మీ అమ్మనమ్మా. అమ్మా, ఇన్నాళ్ళు ఆడే నాటకాలు చాలక ఇప్పుడు నా కడుపు తీయించడానికి కన్న కూతురు కొత్త నాటకం ఆడుతున్నావా? లేదమ్మా, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నువ్వు నా కన్న కూతురువే. నువ్వు వెళ్తే నిన్ను చంపేస్తారమ్మా. నీకు కావాల్సింది అదే కదా. కడుపులో ఉన్నవాడే కాక కడుపుతో ఉన్న నేను పోతాను. హాయిగా ఉండు. అంత మాట అనకమ్మా. నువ్వు నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డవి. మనల్ని చంపాలని మీ మావయ్య కుట్ర పన్నాడు. చూడమ్మా, ఈ రక్తాన్ని చూడు. రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అంటూ ఒంటి మీద రంగు పోసుకుని చూపిస్తే నేను కరిగిపోతాననుకున్నావా? ప్రియా, 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 వద్దు, వద్దు ప్రియా, వెళ్ళొద్దు, వెళ్ళొద్దు, వద్దమ్మా, వెళ్ళొద్దు. నిన్ను చంపేస్తారు ప్రియా. నువ్వు వెళ్తే చంపేస్తారమ్మా. నా మీద నీకు అసహ్యం వేస్తే నీ కళ ముందే చచ్చిపోతాను. నీ కాళ్ళు పట్టుకుంటాను తల్లి. వెళ్ళొద్దమ్మా, వెళ్ళొద్దు.